హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. చాలా రోజులు అయిపోయింది కదండి వీడియో అప్లోడ్ చేయడం కూడా. అంటే కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేక నేను వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిపోయిందండి. ఇంకా పైనుంచి అయితే వీడియోస్ అయితే కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంచెం వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం తప్పకుండా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈరోజు చాలా సింపుల్గా రొయ్యల్ ఫ్రై అండ్ వంకాయ పచ్చడి అయితే నేను చేస్తున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో మనం ముందుగానే సిద్ధం పెట్టుకున్న వంకాయలను అయితే ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకోవాలండి. ఇలా కచ్చపచ్చగా మనం అంటే అంత పచ్చిగా ఉండకూడదు, అంత బాగా ఫ్రై అవ్వకూడదు, అలా తీసేసుకోవాలి. అదే ప్యాన్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. ఇలా సన్నగా కొంచెం టమాటోస్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఇలా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే ఇదే టమాటాస్ వేగేటప్పుడే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా చింతపండు కూడా ఆ గుజ్జులాగా వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం స్లో ఫ్లేమ్లో ఇలా బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత నాకు రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. బట్ ఇక్కడ రోల్ అయితే నాకు ఇక్కడ దొరకడం లేదు. మీకు తెలుసు కదా, ఈ రీసెంట్గానే ఇక్కడే కొన్నాను నేను చెక్క రోలు. బాగా దీంట్లో వేసుకొని బాగా కడిగేసుకొని పచ్చిమిరపకాయలు ఫస్ట్ నూరేసుకోవాలి. దాని తర్వాత మనం ఇందాక వంకాయల్ని బాగా రెడీ చేసుకున్నాం కదా, ఆ వంకాయలు అయితే కచ్చా పచ్చగా నలుపుకొట్టుకోవాలండి. మనం కచ్చా పచ్చగా ఉంటేనే మనకి వంకాయ పచ్చడి అనేది మనం తింటుంటే వంకాయ తగలనమాట, అలా నూరుకోవాలన్నమాట. బాగా చూసారా, వీడియోలో చూస్తున్న విధంగా ఇలా చేయాలన్నమాట. ఇలా పచ్చడి ఇలా నూరు కూడా పెట్టుకోవడం వల్ల మిక్సీలో వేసి అంత టేస్ట్ ఉండదు. అందుకే నేను మ్యాక్సిమం ఇలాగే వచ్చేస్తాను. దాని తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి, అంటే తెల్లగడ్డలు వేసేసుకొని బాగా దంచుకొట్టేయాలి. దాని తర్వాత టమాటో అండ్ చింతపండు ఇందాకే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం చల్లారిన తర్వాత మనం దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇలా చల్లగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం టమాటోస్ అనేది యాడ్ చేసుకోవాలి, లేకపోతే కంట్లో ఊడిపోతుంది. మనం ఇలా రుబ్బేటప్పటికి ఇలా కొంచెం బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత సన్నగా తరిగిన ఎర్రగడ్డలు అయితే నేను యాడ్ చేస్తున్నానండి. కొంతమంది దీనికి ఎర్రగడ్డలు యాడ్ చేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే యాడ్ చేస్తాను. దాని తర్వాత ఇలా కొంచెం బాగా రుబ్బేసుకొని కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర అయితే నేను దీంట్లో యాడ్ చేస్తాను. కొంతమంది అయితే గార్నిషింగ్ కోసం యూజ్ చేస్తారు, బట్ నేనే దీంట్లోనే వేసేస్తాను అనమాట. ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకి ఆ పచ్చడిలోకి రావాలన్నమాట. అప్పుడే ఆ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. మొత్తం వేసేసిన తర్వాత తగినంత ఉప్పు కూడా వేసేసిన తర్వాత బాగా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మనకు బాగా తిప్పేసుకోవాలి. దాని తర్వాత అదే రోల్లో ఉన్న పచ్చడిని కొంచెం గిన్నెలో వేసేసుకోవాలండి. అంతే, చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వంకాయ పచ్చడి. సూపర్. ఇప్పుడు ఎంతో సులభంగా చేసుకుని ట్రాన్స్ఫర్ అయ్యేది రొయ్యల వేపుడు అయితే నేను చూపిస్తానండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత సన్నగా తరిగిన ఎర్రగడ్డ వేసేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. బాగా దూరగా ఫ్రై చేసుకున్నాం. మనం ఆనియన్స్ని ఎంత దూరగా ఫ్రై చేసుకుంటామో అంత టేస్ట్ అన్నమాట. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా యాడ్ చేసిన తర్వాత దూరగా వచ్చిన తర్వాత మనం ఉప్పులో ఫస్ట్ మనం బాగా కడిగి పెట్టేసుకొని 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి నీళ్లు వేయకుండా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న రొయ్యలు అయితే ఇప్పుడు నేను యాడ్ చేసేసుకున్నాను. ఇలా బాగా ఆ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ ఆనియన్ ఫ్లేవర్ అనేది బాగా పట్టాలన్నమాట. మనం సాల్ట్ అనేది మనం చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఉడకబెట్టేటప్పుడే మనం సాల్ట్ అనేది వేసి ఉంటాం కాబట్టి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చూసారా, బాగా నూనె మొత్తం అనేది లాగేసుకోవాలి. ఇలా బాగా దగ్గరికి వచ్చేంత వరకు అయితే మనం 10 నిమిషాలు కానీ కొంచెం 15 నిమిషాలు కానీ స్లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రైస్ అనేది ఎప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఫుల్ ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఉడికిపోతుంది కానీ టేస్ట్ అనేది రాదు. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ 3 పొడులు వేసిన తర్వాత అంటే మనం దీంట్లో పసుపు అయితే మనం యాడ్ చేయడం లేదండి, ఎందుకంటే మనం
రొయ్యల్ని బాయిల్ చేసేటప్పుడు మనం పసుపుని యాడ్ చేసాం కాబట్టి ఇంకా దీనికి అవసరం అయితే లేదు. సాల్ట్ కూడా మనకు సరిపోయిందండి, నాకైతే సరిపోయింది, అందుకే నేను యాడ్ చేయలేదండి. అంతేనండి, చాలా ఇష్టంగా వేడి వేడిగా అన్నం వేసుకొని రొయ్యలు వేపుడు వేసుకొని తింటేనండి అబ్బా సూపర్గా ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట. అసలు ఇంకా కావాలి అంటారు ఈ రొయ్యలు వేపుడు అనేది. దాని తర్వాత కొత్తిమీరతో బాగా దాంట్లో 2 minutes వేసి కొత్తిమీర బాగా ఫ్రై చేసేసి దింపేసుకోవడం అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు నన్ను సపోర్ట్ చేసినట్టు అవుతుందండి.